సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా అందరికీ వందనాలు. ఈ విశ్వాస సంబంధమైన పోరాటం మనకు శత్రువైన సాతానుకు జరిగే పోరాటం. అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అంటాడు. క్రైస్తవునికి క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి నిజమైన శత్రువైన సాతాను. చాలాసార్లు మనుషులుగా అంటాం, వాళ్ళు మా శత్రువులండే, వీళ్ళు మా శత్రువులండే, నాకెవరో శత్రువు కాదండే, మా అన్నే నాకు శత్రువు, మా తమ్ముడే నాకు శత్రువు, ఇలాంటి మాటలు వాడతాం. తప్పు అని నేను అనను, కానీ వాటన్నిటికి మించి మన జీవితంలో మన ఆధ్యాత్మిక రంగానికి ఈ పోరాట భూమిలో మన ప్రధాన శత్రువైన సాతాను. ఈ సాతాను మనతో పోరాడటం ఎప్పుడెప్పుడు పోరాడతాడో, ఎప్పుడెప్పుడు వాడు మన మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడో వాక్యంలో చూస్తే అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ అనుదినం వాడు పోరాడుతూనే ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా, సౌలు దావీదును పట్టుకోవాలని అప్పుడప్పుడు వెతికాడు అని రాయలా. ఏమని రాసి ఉంది? అప్పుడప్పుడా? ఎల్లప్పుడని లేదు, అనుదినము సౌలు దావీదును వెతికినను సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు అని రాసి ఉంటుంది. అంటే దావీదును పట్టుకోవటానికి సౌలు ఎప్పుడెప్పుడు ప్రయత్నం చేశాడట? అనుదినము ప్రయత్నం చేశాడు. బిడ్డలారా, నీవెక్కడ దొరుకుతావా? మంచి సేవ చేస్తున్న సేవకులు ఎక్కడ దొరుకుతారా? ఈ జెర్మియా అనేవాడు ఎక్కడ దొరుకుతాడా? ఇజ్రాయిల్ అనేవాడు ఎక్కడ దొరుకుతాడా? ఈ సేవకురాలు ఎక్కడ దొరుకుతారని మనలను పట్టుకోవటానికి అనుదినము వాడు వెతుకుతూ ఉంటాడు. అంటాడు కదా పేతురు గ్రంథకర్త, మన విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు సింహం, మనం గొర్రెపిల్లలం. వాడు సింహం, మనం గొర్రెపిల్లలు. చూడండి, గొర్రెపిల్లలనే కాదు, జింకను కానీ ఏ జంతువునైనా సింహం వేటాడేటప్పుడు తరుముతూ జింకను పట్టుకోవటం. సింహం ఎక్కడ పట్టుకుంటుంది చెప్పండి? తోక పట్టుకోదు, వినారా? నడుం పట్టుకోదు. కుస్తీ పోటీలు అయితే ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి? సరిగ్గా నడుం పట్టుకుంటారు. నడుం దగ్గర పట్టు దొరికిందా వాడు బండలాంటి మనిషి అయినా కుప్పలాగా కూలిపోవాల్సింది. కుస్తీ పోటీలోనైతే నడుం పట్టుకుంటారు, సింహం నడుం పట్టుకోదు. పట్టుకోవటం ఎక్కడ పట్టుకుంటుందంటే మెడ దగ్గర పట్టుకుంటుంది. మెడ దగ్గర. అదిగో చూసారా, నీకు నిజంగా మారు మనసు వచ్చింది చిన్న, అట్లా పని చేయాలరా చిన్న. థ్యాంక్ యూ, దేవుడు మేము దీవించుగాక. చూడండి ఎక్కడ పట్టుకుందో. మళ్ళీ పిసినారుతాను ఎందుకు అక్కడ? పెద్దగా చూపించండి. అమ్మా ఎక్కడ పట్టుకుంది సింహం చెప్పాలి. మెడ దగ్గర పట్టు దొరికిందా ఇక అది అయిపోయినట్టే లెక్క. క్రైస్తవ జీవితంలో కూడా నీ మెడ దగ్గర సాతానుకు పట్టు ఎక్కడ దొరకకుండా మెడను భద్రంగా ప్రతి బిడ్డ కాపాడుకుంటూ రావాలి. అంటే అన్నయ్య, మెడ భద్రంగా కాపాడుకోవాలంటే అక్కలాగా నెక్ జాకెట్టు, బ్రదర్స్ లాగా కాలర్ దాకా ఉన్న చొక్కా అట్లా వేసుకోవాలనే కాదు. 2 మాటలు చెప్తాను. సౌలు దావీదును అనుదినం తరుముతున్న బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నీరసిల్లెను. ఈ మాట వింటున్న దైవజనమ, నీ జీవితంలో సాతాను కార్యాలు దినదినం నీరసిల్లాలి. వాడు అంతకంతకు అణగదొక్కబడాలి. వాడి కళ్ళ ఎదుటే నీవు అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపించాలి. దావీదుని ఏదో చేయాలనుకున్నాడు రాజు, అద్భుతం, ఏమీ చేయలేకపోయాడు. దావీదు అనేవాడి జీవం భూమి మీద ఉండకూడదు అని అనుకున్నాడు,
చివరికి సౌలు జీవమే భూమి మీద లేకుండా అయిపోయింది. చూసారా, దావీదేమో అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. నీ జీవితంలో కూడా సాతాను కార్యాలు అంతకంతకు అణగదొక్కబడునుగాక. వాడి కళ్ళ ఎదుటే నీవు, నీ కుటుంబం, మన సంఘం, మన ఆధ్యాత్మిక స్థితి అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపించునుగాక. శత్రువు ఎదుట దావీదు జయనికేతనాన్ని ఎగరవేయటానికి కారణం ఏంటి? పరమగీతాలు 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి, జై సూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీ వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. కంధరము అంటే ఏంటి చెప్పండి? కందకం అనేరు గాక. కంధరము అంటే కంఠము లేక మెడ అని అర్థం. దావీదును సౌలు తరుముతున్న దినాల్లో సౌలే ఓడిపోయాడు, దావీదు గెలిచాడు. ఆ గెలిచిన జయసూచకానికి ప్రతీకగా ఒక గోపురాన్ని కట్టించాడట. ఎందుకు ఆ గోపురాన్ని కట్టించాడు? జయానికి సూచనగా. కట్టించిన ఆ గోపురానికి డాలులు వేలాడదీశాడట. కట్టించిన ఆ గోపురానికి కవచాలు వేలాడదీశాడట. అంటాడు భక్తుడు ఇక్కడ, కట్టించిన ఆ గోపురంతో, డాలులు శూరుల కవచాలు వేలాడుతున్న ఆ గోపురంతో నీ కంధరము సమానము అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజన్మ, ఆ గోపురం మీద డాలులు కవచాలు ఎలా వేలాడుతున్నాయో ప్రతి క్రైస్తవుని కంఠం మీద డాలులు వేలాడాలి, కవచాలు వేలాడాలి. ఎవరి కంఠం మీద డాలులు కవచాలు వేలాడతాయో వారిని, వారి బ్రతుకును జై సూచనగా దేవుడు నిలవబెడతాడు. చెప్పండి గట్టిగా ఆమెన్. ఎలా నిలవబెడతాడు? జయ సూచనగా ఆ పిల్లల కుటుంబాలను దేవుడు నిలవబెడతాడు. క్రైస్తవుని మెడ మీద ఏదో విలువైన బంగారు ఆభరణాలు వేలాడాలి అని కాదు, కానీ వాటన్నిటికంటే విశేషంగా ప్రతి క్రైస్తవుడి మెడ మీద డాలులు, రెండవది శూరుల కవచాలు. అంటే ఈ మాట విని అన్నయ్య ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత తలో డాలు కొనుక్కొని మెడ మీద పెట్టుకొని వేలాడి తీసుకొని తిరగమంటారా? తిరుగుదామని మనం అనుకుంటే పోలీసు వాళ్ళు ఊరుకోరుగా, వెంటనే పట్టుకొని జైల్లో పడేస్తారు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ డాలు దేనికి సాదృశ్యం అంటే డాలు విశ్వాసానికి సాదృశ్యం. ఎలా చెప్తాం ఈ మాట? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16 నాతో కలిసి చెప్పండి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాట చూడండి, అందరు తలల పైకెత్తి నా వైపు చూడండి. నాతో కలిసి, ఇవన్నీయుగాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. ఇప్పుడు చెప్పండి, డాలు దేని గుర్తు? డాలు దేని గుర్తు? ఈ కంఠ మీద ఏం వేలాడాలి? విశ్వాసం వేలాడాలి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీ కంఠములో నుండి బయలుదేరే ప్రతి మాట విశ్వాసపూరితమైన మాట అయి ఉండాలి. ఏది నీ నోట నుంచి వచ్చిన అపశకునపు మాట, నిన్ను నీవు కృంగదీసుకునే మాట, నీ నోటి మాటలతో నిన్ను నువ్వు శపించుకునే మాట ఎప్పుడూ నీ నోట రాకూడదు. నీ కంఠంలో నుంచి బయలుదేరే ప్రతి మాట విశ్వాసం తొక్కిసలాడేటట్లుగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉంటుంది?
జస్ట్ 2 days బ్యాక్ షార్ట్ మెసేజ్ చెప్పాను. ఏవేలు గ్రంథకర్త అంటాడు, బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకోవాలి అంటాడు. చెప్పండి ఆ మాట. మీరు బలహీనంగానే చెప్తున్నారు, చెప్పేది ఏదో హుషారుగా చెప్పండి. అమ్మ, బలహీనుడు ఏమనుకుంటాడు? సహజంగా బలహీనుడు ఏమనుకుంటాడు? ఇక బలహీనుడు నేను బలహీనుడిని, నాకు బాల, నేను బలహీనుడిని, నేను చేతగానోడిని, నేను అసమర్థుడిని. పదే పదే ఆ మాట నువ్వు అనుకుంటే నిజంగా అసమర్థురాలిగానే మిగిలిపోతావు, చేతగానోడిలాగే మిగిలిపోతావు. వాక్యం ఏమంటుందా అంటే, బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి అని రాయలా. అరే చెప్పండి, బలహీనుడు నేను బలవంతుణ్ణి అని అనుకోవాలని రాయలా. ఏమని రాసింది? బలహీనుడు నేను బలాఢ్యుణ్ణి అని అనుకుంటూ ఉండాలట. అలా అనుకుంటా ఉంటే ఈ బలహీనుడే ఒకానొక రోజు బలాఢ్యుడిగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. లోకమును జయించిన విజయం నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. ఆమేన్. కంఠంలో నుండి బయలుదేరే ప్రతి మాట ఎలాంటి మాట అయి ఉండాలి? విశ్వాసం తొక్కిసలాడే మాట అయి ఉండాలి. అలాంటి విశ్వాసపూరితమైన మాట మన నోటి నుంచి వస్తే, ఈ స్థలంలో అంటాడు కదా, ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలును పట్టుకొనుడి, దానితో దుష్టుని అగ్నిబాణములు కొన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు అన్నాడా? చెప్పాలి. శ్రమలనే ఎన్ని అగ్ని బాణాలు వేసినా నీ నోటి నుంచి రావాల్సిన మాట, సాతానా, యేసుక్రీస్తు రక్తం నా చుట్టూత కంచెగా ఉంది, పరిశుద్ధాత్ముడు నా చుట్టూత కంచెగా ఉన్నాడు, సంఘం యొక్క ప్రార్థన నా చుట్టూత కంచెగా ఉంది. నువ్వు ఎన్ని అగ్ని బాణాలు వేసినా నీవే చల్లారిపోతావు, నీవే క్షీణిస్తావు. అంతకంతకు నా దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తాడని నీ కంఠంలో నుంచి ఎప్పుడు విశ్వాసపూరితమైన మాట రావాలి. ఆ మాట వస్తే శత్రువు ఎన్ని అగ్ని బాణాలు వేసినా అగ్ని బాణాలన్నిటినీ చల్లార్చే శక్తి విశ్వాసపు వాక్కులో దాగుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, దేనిలో దాగుంది? కంఠంలో నుంచి ఎప్పుడు ఏ మాట రావాలి? ఎలాంటి మాట రావాలి? సౌలు దావీదును తరుముతున్నాడు. కొండల్లో, గుహల్లో, ఎడారుల్లో ఉన్నాడు. కొండల్లో, గుహల్లో, ఎడారుల్లో ఉన్న దావీదు అసలు ఏం పాట పాడాలంటే, నమ్మి మనుషులను నమ్మి అని విషాద గీతిక పాడాలి. లేకపోతే కలవరపడినే కొండల వైపు వదిలాగు, ఈ పాట పాడాలి. అప్పుడు ఆ పాట పాడలా. సౌలు చేత తరమబడుతున్న దినాలలో నా బ్రతుకు దినాములన్నీయును కుక్కల క్షామమా? అసలు ఆ మాట అంటానికి ఎంత గట్స్ ఉండాలండి, ఎంత గట్స్ ఉండాలి. సౌలు వెంటబడతా ఉంటే, మరణం తరుముతూ ఉంటే, నాశనం వెంటబడతా ఉంటే, ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో దావీదు మాట్లాడుతున్న మాట, నా బ్రతుకు దినములన్నిట నా దేవుని కృప, నా దేవుని క్షేమమే నన్ను వెంబడిస్తుంది. మనం విన్నప్పుడు ఊరుకో దావీదు నీ బడాయి మాటలు కాకపోతే, కృప వెంబడిస్తుందా? సౌలు కదా వెంబడించేది. క్షేమం వెంబడిస్తుందా? క్షామం కదా. నీకు తినటానికి ఆహారం లేకపోతే నువ్వు కబురు పంపించావు కదా అబీగయీలు భర్తకి. ఎవరైనా ఆబాలా, కొత్త పేరు పెట్టకండి, నాబాలు కబురు పంపిస్తే తినటానికి గతి లేక కదా అడుక్కుందే. ఈయనకంట క్షేమం వెంబడిస్తుందంట. వెంబడించేది క్షామం. దావీదు అంటాడు, క్షామం వెంబడిస్తుంది నిజమే, ఒకరోజు రాబోతుంది క్షేమం వెంబడించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా శత్రువు ఎదుటే నాకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఏ మాట మాట్లాడాడు? కంఠంలో నుంచి ఏ మాట వచ్చింది? సైతాన్ గడు ఏం చేస్తాడో తెలుసా? నీ కంఠాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని మానవ భాషలో చెప్తాను, బెదరు నీకంత సీన్ లేదులే బెదరు, నీ భక్తి నాకు తెలియదా, ఇక వెనక నీ ప్రార్థన దేవుడు వింటాడా?
ఆశీర్వదించక దించక దించక నిన్నే ఆశీర్వదించుతాడా? ఇక ఆపులే నీ జీవితం నాకు జాలి అని సాతానుగాడు నీ కంఠాన్ని పట్టుకొని విశ్వాసపు మాట మాట్లాడనివ్వడో. ఆమేనా? సరే, వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక బలహీనతను గుర్తుకు తెస్తాడు, ఏదో ఒక పొరపాటును గుర్తుకు తెస్తాడు. నీ కంఠాన్ని నొక్కి విశ్వాసపు మాట మాట్లాడనివ్వకుండా నిన్ను అణిచేస్తాడు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, అపవాది వేసే అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తివంతులగున్నట్లుగా మీ కంఠములో నుండి విశ్వాసపు వాక్కు బయలుదేరునుగాక. దావీదుకేమి ఇంత విశ్వాస మాటలు మాట్లాడిన బాధలేమి రాక మానలేదు, వచ్చినాయి. ఓ చోట అంటాడు, నాకు భలే ఇష్టం ఆ మాట. నాతో కలిసి ఈ మాట చెప్పండి. అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మును లేవనెత్తుదు, మా గొప్పతనమును వృద్ధి చేయుదు. అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా, మమ్మును బాధలేమో పెద్దగా చెప్పారు. ఏమంటాడు? ఏ బాధలంట? బాధలు కూడా కాదు, అనేక బాధలు కూడా కాదు. ఏ బాధలు? అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మను లేవనెత్తుదువు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఏ స్థితిలో ఈరోజు దైవ సన్నిధికి వచ్చినా నా దేవుడు తప్పకుండా మంచి రోజులు నా బ్రతుకులో ఇస్తాడు. నా నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. ఏడ్చిన చోటే గంతులేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. బలహీనపడిన చోటే బలాఢ్యుడిగా దేవుడు నిలవబెడతాడు. నిందకు ప్రతిగా నింద నొందిన చోటే రెండంతల ఘనత నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అవమానంతో నలుగురు మధ్యలో తలెత్తుకొని తిరగలేని స్థితి ఏ ప్రాంతంలో ఇచ్చాడో అదే స్థలంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది శరీర సంబంధమైనది. భక్తి సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని బలహీనతలు గుర్తుకు తెచ్చి, ఇక నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు, నువ్వు దేవునిలో నిలవబడాలని తీర్మానం చేసుకున్న 1 నెల ఉంటావు, 1 వారం ఉంటావు, ఆ తర్వాత తిరిగి ఇట్లా అన్నాక చెప్పాలి, తిరిగి పడిపోయేవాడివే. వాడు బిడ్డలారా, నేను పడగొట్టక మునుపు నీ మనస్సు మీద దాడి చేసి, నీ ఆలోచనల మీద దాడి చేసి, నువ్వు చేతగాని దానివి, నువ్వు భక్తిగా బ్రతకలేవు, దేవుని కొరకు పవిత్రంగా నిలవబడలేవు అని ఒక పేదరికపు ఆలోచన నీ మనస్సులో వాడు కలుగు చేస్తాడు. చివరికి నాతో సహా వాడు నా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు సేవ చేయలేవురా, నీ వల్ల కాదురా, నీలాంటి వాడు 1000 మంది ప్రజలకు దీవెన కారణంగా మార్చబడేది, నీ వల్ల కాదని ప్రారంభ దినాల్లో ఆలోచనలతో కృంగదీసేవాడాడు. వాడిది పై చేయిగా ఉన్నంతకాలం నా బ్రతుకు ఓడిపోతూ వచ్చేది. ఈ బలహీనుడిని దేవుడు బలపరుస్తాడు. వేవేల కొలది ప్రజలకు తండ్రిగా దేవుడు మారుస్తాడని ఆయన వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ధైర్యపడటం ప్రారంభించామో, మీ అందరి ప్రార్థనల ద్వారా 1000 కొలది ప్రజలకు తండ్రిగా దేవుడు మారుస్తూ వచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఆర్థిక స్థితిగతుల్లో పేదదానిగా ఉండు పర్వాలా, ఆలోచనల్లో ఎప్పుడు పేదదానిగా ఉండొద్దు. దీనికి ఆమె చెప్పండి. ఏమన్నాను? అరే చెప్పండి. ఆలోచనలో ఎప్పుడు పేదదానిగా ఉండొద్దు. నేనంట, యేసయ్య తన స్వరక్తంతో నిన్ను కొనుక్కున్నాడు అంటే, తన ఆత్మను నీ మీద కుమ్మరించాడంటే, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావనే నమ్మకం నీ మీద దేవునికి ఉండటాన్ని బట్టే కదా. లోకంలో కోట్ల కొలది ప్రజలున్నా నిన్నే దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నమ్మకమును బట్టి దేవుడు మనలను ప్రదానం చేసుకున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను? దేన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు? చెప్పాలి. భారతదేశంలో 130 ఎన్ని కోట్లండి? భలే కరెక్ట్గా చెప్తున్నాడు తమ్ముడి. ప్రార్థనకు వచ్చేటప్పుడు లెక్కేసి వచ్చినట్టున్నాడు.
140 కోట్ల మంది అట. నేనంట 140 కోట్ల మందిలో నీ మీదే దేవుడు మనసు పడ్డాడు. నాలాంటి నిష్ప్రయోజకుడి మీదే దేవుడు మనసు పడ్డాడు. ఎందుకు నా మీద మనసు పడి ఇన్ని వేల మంది ఆత్మల్ని దేవుడిచ్చాడో తెలుసా? నమ్మాడు. ఆ దేవుడు నమ్మాడు. నిన్నే ఎందుకు రక్షించాడో తెలుసా? నమ్మాడు. ఈ బిడ్డ అయితేనే నా కొరకు పవిత్రంగా బ్రతకగలుగుతుంది, ఈ బిడ్డ అయితేనే నాకు సన్నిధిలో ప్రార్థనా పరుడుగా బ్రతకగలుగుతాడని ఆ కృపగల దేవుడు ఒక్కొక్కరిని నమ్మి ఆయన పవిత్రమైన సన్నిధికి దేవుడు మనల్ని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాట, దేవుడే మనల్ని నమ్మాడంటే మనలో చెప్పండి కనెక్ట్ అవ్వాలి వెంటనే. ఎబెనెజర్ అన్న, దేవుడు మనల్ని నమ్మి మనల్ని రక్షించాడంటే మనలో ఏదో ఒకటి చెప్పండి రా తల్లి, మీకు తెలిసింది చెప్పండి. సరే మీరు చెప్పకపోతే లైవ్ చూసేవాళ్ళన్నా అడుగుతాను. అమ్మ రెబకా నువ్వు చెప్తాలే. ఎంతో కొంత పాపం ఉందా? అరే నీకు పాపమే కనపడిద్దిరా తల్లి, అక్కడి నుంచి బయటికి రా. ఎంతో కొంత మంచితనం నీ దగ్గర ఉందనే, ఎంతో కొంత పవిత్రత నీ దగ్గర ఉందనే, ఎంతో కొంత నీతి నీ దగ్గర ఉందనే. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని మనసు గెలుచుకునే ఏదో మంచితనం నీ లోపట ఉండటాన్ని బట్టి నిన్ను నమ్మాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? కంఠంలో నుంచి ఏమి రావాలి? ఏ మాట మాట్లాడినా విశ్వాసం తొక్కిసలాడే మాట నీ నోటొచ్చును గాక. అమ్మా బాగున్నారా? పురుషోత్తం అన్న బాగున్నారా? అది పెద్దగా చెప్పాలా? పురుషోత్తం అన్న బాగున్నారా? కిషోర్ బాగున్నారా? కిషోర్ గారు బాగున్నారా? జీవన్ బాగున్నావా? ఏమంటే కామారెడ్డి గారు బాగున్నారా? బాగున్నావా? బ్రహ్మాండం ఉన్నామని చెప్పండి. అట్ట కాకుండా అట్టట్టున్నావయ్యా అని అనొద్దు. కొంతమంది చూడండి, అమ్మా బాగున్నారంటే ఏం బాగయ్య గారు, బాధలేదు తప్పలేదు అయ్య గారు. ఇక పత్తాకలు అట్లా అన్నామంటే అట్టాగే అయిపోద్ది. జై సూచకము నుంచుటకై దావీదు గోపురాన్ని కట్టించాడు. ఆ గోపురం మీద డాలులు వేలాడదీశాడు. ప్రతి క్రైస్తవుని కంఠంలో ఎప్పుడు విశ్వాసపు వాక్కు తొక్కిసలాడును గాక. మీరు నమ్ముతారా ఈ మాట? వాక్యంలో రాయబడి ఉంది, లోకమును జయించిన విజయము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అపవాది వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేసేది నీ కంఠంలో నుండి బయలుదేరే విశ్వాసపు వాక్యే. అయితే సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నీ కంఠాన్ని పట్టుకుంటాడు, విశ్వాసపు వాక్కు రానివ్వకుండా నిన్ను నువ్వు కృంగ తీసుకునే మాటలు మాట్లాడతాడు. అయిపోయిందండి నా పని, ఇక నా బ్రతుకులో మంచి రోజులు రావు, ఈ కొడుకు మారడు, ఈ కూతురు మారదు, ఈ భర్త మారడు, నా ఆరోగ్య స్థితిగతులు ఇంతే, నా ఆరోగ్య స్థితిగతులు ఇంతే, నా సేవా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని సెల్ఫ్ గోల్ వేసుకునేటట్లుగా నిన్ను నువ్వు కృంగ తీసుకునే మాటలు మాట్లాడిస్తాడు సైతాన్. దేవుడు చీకటిని చూశాడు. ఆది కాండంలో చూస్తాం కదా, చూసింది దేన్ని? చీకటిని చూసి అయ్యో చీకటి అని అనలా, చీకటిని చూసి వెలుగు కలుగును గాక అన్నాడు. చప్పలు కొడతాం గట్టిగా. సహజంగా చీకటిని చూడటంతో ఏ మనిషి అయినా ఏమనాలి? అయ్యో చీకటి, గాఢాంధకారపు చీకటి, దేవా ఈ చీకటి వెలుగుగా మార్చు అని అనాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? చీకటిని గూర్చిన ప్రస్తావన ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెలుగు కలుగును గాక అంటాడు. చీకటిలో వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడాలి, శూన్యంలో సమృద్ధితో కూడుకున్న మాటలు మాట్లాడాలి, మారాలో మాధుర్యపు మాటలు ప్రవచించాలి. అలా ప్రవచిస్తే నువ్వు అన్నట్టే దేవుడు జరిగించును గాక. కొంచెం గట్టిగా చెప్తామే ఆమెన్. రెండవది, ఆ గోపురం మీద ఏం వేలాడుతున్నాయట? శూరుల కవచాలు. కవచం అనేది ప్రొటెక్షన్. క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి ప్రొటెక్షన్, కాపుదలు ఇచ్చేదేదో తెలుసా? ప్రార్థన. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం
32వ కీర్తన 6వ చరణం. ఒకసారి 6-7 చరణాలు, 6-7 చరణాలు నేను చదువుతాను నాతో కలిసి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. కారణం చెప్పండి, పర్లేదు. కారణం నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 6వ వచనం అంటాడు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. భక్తి కలిగిన వాళ్ళంటే ఎవరు? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ? నో. బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చేవాళ్ళ? కాదు. ముసుకేసుకుని వాక్యం వినే తల్లులా? వేసుకోవాలి, కాదు. మరి ఎవరు భక్తి కలిగిన వాళ్ళు? భక్తి కలిగిన వాడంటే ప్రార్థించే ప్రార్థనాపరుడు. దేవుని వాక్యం ఎవరిని భక్తి కలిగిన వాడు అంటుంది అంటే, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తులను వాక్యం భక్తిపరుడు అంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, భయము భక్తి. భయము పాపానికి దూరంగా తీసుకొని వెళ్తుంది, భక్తి దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, నా వైపు చూడండి. అమ్మా, నువ్వు భక్తి కలిగిన దానివేనా? అయ్యా, నువ్వు భక్తి కలిగినోడివేనా? నేను భక్తి కలిగిన దాన్నా కాదా ఎలా డిఫైన్ చేస్తారన్నా? నీ ప్రార్థనా జీవితం డిఫైన్ చేస్తుంది. రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపే జీవితం నీకు లేకపోతే సుమి, నీ భక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది. నీ భక్తి జీవితాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. భక్తి కలిగిన వాడు ఎవరయ్య అంటే, ప్రార్థించే ప్రార్థనాపరుడు. దశంభాగం ఇచ్చేవాడు కాదు, ఆరాధనకు వచ్చేవాడు కాదు, ఆరాధించి పాటలు పాడేవాడు కాదు. వాటన్నిటికి మించి వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కలిగిన వాడు భక్తిపరుడు. ఆమేన్. మీరు ఎరుగుదురు కదా, ఇటలీ పటాలమనబడిన పటాలమందు మీ మెదడుకి మేత అపోస్తల కార్యాల్లో ఉంటుంది. మీరు ఆగండి, మా వాళ్ళకి మేత. ఇప్పుడు పొద్దున్నే వాళ్ళ ముఖం మీద సన్నీళ్ళు చల్లండి అమ్మ, ఒక బకెట్ నీళ్ళు సన్నీళ్ళు చల్లి, రే బైబిల్ చదువుకుంటారా అని చెప్పండి. ఇటలీ పటాలమనబడిన పటాలమందు కొర్నేలు అని భక్తిపరుడు ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. అప్పుడెప్పుడు కాదు, అమావాస్యకి పౌర్ణానికి కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, మనసు లేనప్పుడు కాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? కొన్నిసార్లు మనకు ప్రార్థన మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? బాగా ఏడుస్తా ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు భర్త బడాబడా బాగా తిట్టి, అమ్మ శైలజ, సైమన్ అక్కడి నుంచి ఫోన్లో బాగా తిడితే, భర్త ఒకవేళ తిట్టి పెట్టమని ఒక దెబ్బ కొడితే ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, ఇక అప్పుడు మోకరించినప్పుడు ట్యాప్ ఉపదీస్తే బడబడ నీళ్ళు గారుతాయి కదా, ఆ రేంజ్లో ఏడుస్తూ ఉంటారు. సో ఆ లెక్కని చెప్పాలంటే, అట్లాంటి ప్రార్థన కావాలంటే రోజు భర్త తిట్టును గాక వద్దమ్మా, కాదు, అప్పుడు కాదు. నేను 7వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు అనంతనేని శిరీష అని మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు శిరీష. బెత్తం పట్టుకుని అట్లా కొట్టకు మునిపే బడ నీళ్ళు గార్చేది. టీచర్ గారు అనేవాడు, అమ్మా తల మీద నీళ్ళ కొండ పెట్టుకున్నావా అమ్మా, నీకు ఒక దండం అమ్మా, తల మీద నీళ్ళ కొండ పెట్టుకున్నావా అమ్మా అనేవాడు. బడ నీళ్ళు గార్చేది. ఇక ఆయన కొట్టేవాడు కాదు. వింటున్నారా? భర్త తిట్టాడని కాదు, ఎవరో కొట్టారని కాదు, ఏదో నిందొచ్చిందని కాదు. దేవునితో గడిపేటప్పుడు ఆ కన్నీటి ప్రార్థనను వరంగా దేవుని బిడ్డలుగా మనం పొందుకోవాలి.
ఇది భక్తి కలిగిన వాడికి ఉండే శ్రేష్టమైన గుణగణాల్లో ఈ దివ్యమైనటువంటి గుణం. ఎందుకయ్యా ఈ ప్రార్థన? ఈ ప్రార్థన వలన ఉపయోగం ఏంటయ్యా? విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చిన, అరే విన్నారు కదా ఇందాక, నిశ్చయముగా అవి వారి మీదకి పొరిలి రావు. ఇట్స్ రూల్డ్ అవుట్. విన్నారా మాట? చివరి మాట చెప్పండి. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని మెత్తగా చెప్తే అట్లా కిషోర్ గారు, దానికి పంచి ఉండాలా? ఏమంట? రావో అనండి. రావో రావు. మీ నైరాశ్యం నాశనంగాను. మీరు కాదమ్మా, మీ నైరాశ్యం. దీనికి ఆమెనాలా? ఏం మా అమ్మ మౌనంగా ఉన్నట్టుంది. ఆమెనానమ్మా? రైట్, సరే వినండి. విస్తారమైన జల ప్రవాహాలు వస్తాయి అంటే విస్తారమైన సమస్యలు లోకంలో బ్రతుకుతున్నాం. నాకు వస్తాయి, మీకు వస్తాయి, ప్రభువు నమ్ముకున్న బిడ్డలకు మరి విశేషంగా వస్తాయి. అయితే ఎన్నొచ్చినా నీ ప్రార్థన అవి నీ మీద పొర్లి పారకుండా ఆ ప్రార్థనే ఆపేస్తాయి వాటిని. కారణం ఏంటో తెలుసా? ప్రార్థించే ప్రార్థనా పరుడుకు దేవుడే దాగుచోటుగా ఉంటాడు. ఏమన్నారు? ప్రార్థించే ప్రార్థనా పరుడికి దేవుడే దాగుచోటుగా ఉంటాడు. ప్రార్థించే ప్రార్థనా పరుడికి దేవుడే ఎత్తైన కోటగా ఉంటాడు, చుట్టూత ప్రాకారంగా ఉంటాడు. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. ప్రార్థనా పరుడికి దేవుడు ఏమై ఉంటాడు? ఇప్పుడు వాడు మన దగ్గరికి రావాలంటే దేన్ని దాటి రావాలి? దేవుడనే ప్రాకారాన్ని ఎవడైనా దాటగలడా? దాటడం దేవుడు ఎరుగు. అసలు ఆ ప్రాకారాన్ని ముట్టగలడా? ముట్టాలని ప్రయత్నం చేసినోడు మాడి మసైపోతాడు. ఆమేన్. అందుకని దైవజనమా, దావీదు ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం రోజుకొచ్చి 3 మార్లు పగటిపూట ప్రార్థన చేసేవాడు. రోజుకొచ్చి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక్క దినానికి వచ్చి 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొనేవాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. అమ్మ చెప్పండి రా తల్లి. ఒక్క రోజుకొచ్చి, నెలకొచ్చి కాదు, పెద్దగా చెప్పాలి ఈ మాట. ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొనేవాడు. బిడ్డ నా వైపు చూడు. రోజుకొచ్చి ఎంతసేపు, ఎన్నిసార్లు దేవుణ్ణి ఎదుర్కొంటున్నావు? దేవుణ్ణి ఎదుర్కోవటానికి ఎన్ని మార్లు వెళ్తున్నావు? రోజుకొచ్చి ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు? ఎన్ని గంటలు దేవుని దగ్గర గడుపుతున్నావు? కొన్ని సమస్యలు నిన్ను ముంచేయటానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా ప్రాకారం లేక. కొన్ని సమస్యల చేతిలో పడిపోయి చితికి నలిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం లేక. అంటాడు భక్తుడు ఇక్కడ, విస్తారమైన జల ప్రవాహములు పొరిలి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు. కారణం ఏంటంటే దేవుడే వారికి దాగుచోటుగా ఉంటాడు. దేవుడు మనకు దాగుచోటుగా ఉండాలంటే చెప్పండి, ఈ కంఠం మీద ఏం వేలాడాలి? విశ్వాసం అనే డాలు. రెండవది కవచం, ప్రార్థన అనే కవచం వేలాడాలి. ప్రార్థన అనే కవచం వేలాడితే ఆ ప్రార్థనే విజయవీరుడిగా నిన్ను నిలవబెట్టును గాక. రోజుకొచ్చి 10 మార్లు దావీదు దేవుని ఎదుర్కోవటాన్ని బట్టి అనుదినము దావీదును సౌలు వెతికిన సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. అప్పగించకపోగా సౌలు అంతకంతకు నీరసిల్లాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. బిడ్డలారా, మీ తండ్రిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2025 ఆధ్యాత్మికంగా అంతకంతకు మీరు వర్ధిల్లుదురుగాక. ఆరోగ్య విషయంలో వర్ధిల్లుదురుగాక. ప్రార్థనా జీవితంలో వర్ధిల్లుదురుగాక. మేలైన ప్రతి విషయంలో మన కుటుంబాలు యేసు నామములో అంతకంతకు వర్ధిల్లునుగాక. అంతకంతకు వర్ధిల్లాలంటే కంఠం మీద ఏం వేలాడాలి? విశ్వాసం అనే డాలు, ప్రార్థన. ఎప్పుడు ఏం మాట్లాడినా చెప్పండి, ఏం
ఇంట్లో పచ్చడి తిన్నా. ఈరోజు మా ఇంట్లో ఏమి లేదండి, పచ్చడికి కూడా గతి లేదండి, దొరికాడు ఇట్టాటోడు నాకు అని అనొద్దు. ఇంట్లో పచ్చడి తిన్నా ఎవరైనా వచ్చి సిస్టర్ ఏం కూర అని అన్నారనుకోండి, వాళ్ళ ముందు కావాలని, అబ్రా గారు ఏనండి సార్ ఇంట్లో పచ్చడి తిన్నా, పచ్చడి కూడా లేదండి, మొన్న ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్పాను. ఆ కారం ఏంటి చెప్పండి? పచ్చి కారం వేసి గొడ్డుగా, అది రొయ్యి పొట్టు కారమా నా తల్లి? రొయ్యి పొట్టు కారం కాదమ్మా, పచ్చి కారం వేసి దాంట్లో నెయ్యి. ఇక ఊరుకోమ్మా, మరి నెయ్యి దాకపోయింది అక్క, ఇదేమన్నా అనంతపూర్ అక్క? చెప్పండి. అదేదో అంటారు, ఎల్లిపాయ కారమో ఏదో అంటారండి, అది ఎల్లిపాయ కారమే కదా? అబ్బా అది ఉండేదండి, అది గుర్తు వస్తుంటే ఇప్పుడు నాకు అట్ట అనిపిస్తుంది. ఇంట్లో ఎల్లిపాయ కారం తిన అస్సలు మన ఇంటి గుట్టి ఎవడికి చెప్పకూడదండి. ఆమెన్. అరే పెద్దగా ఆమెన్. ఎల్లిపాయ కారం తిన్నా కూడా బ్రదర్ ఏం కూర? నాటుకోడి. ఎక్కడ నాటుకోడి అని అన్నారు అనుకోండి, మొన్న సంక్రాంతికి అదే భీమవరంలో పందిపు కోళ్ళు ఉన్నాయి చూసారా? పందిపు కోళ్ళను మామూలుగా పెంచరంట, కాజు పెస్తా. నేను వెళ్ళానండి, రాజులు ఉన్న ప్రాంతం, దండూరు రామరాజు గారని మనల్ని బాగా ప్రేమిస్తాడు. నేను వచ్చానని నాటుకోడి తెచ్చాడు. అన్నాడు, ఇది పందెపు కోడయ్యా, మీకోసం భద్రంగా దాచిపెట్టానయ్యా అన్నాడు. అయితే నేను తినలా. ఎందుకు తినలేదు? కుదిరితే రేపు ఆదివారం చెప్తా. నేను తినలా. అయితే పచ్చడి తిన్నా అనాల. ఒకవేళ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బెదరు ఉతికిపోయాడు అనుకో, ఒక మాట, ఏమి సిస్టరు ముఖం అది ఓ రకంగా ఉంది అని అన్నారు అనుకోండి, వాళ్ళ ఎవరికి నీ బాధ చెప్పొద్దు. కొట్టాడమ్మా నన్ను. ఆమెన్. నీ గుండె చప్పుడు వినిపించాలి చూస్తే, నీ గుండె వేదన తొలగించే దేవుని దగ్గరే నువ్వు వినిపించాలి. నరమాత్రుడి దగ్గర నీ గుండె చప్పుడు వినిపించొద్దు. ఒకవేళ వినిపించాల్సి వచ్చిందా, ప్రార్థించే ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర, ప్రార్థనా పరుల దగ్గర వినిపించు, తప్పులేదు. నీ బాధను వాళ్ళ బాధగా ఎంచి నీ కొరకు ప్రార్థన చేస్తారు, అక్కడ వినిపించు. అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నీ గొంతు పట్టుకోవాలని చూస్తాడు. బిగ్గరగా ప్రార్థన చేయనీయడం, ప్రవచించనివ్వడం, గళమెత్తి నా దేవుడి కార్యం చేయబోతున్నాడని విశ్వాసపు మాట మాట్లాడనివ్వడం. ఈ రోజు నుండి ఎక్కడికి వెళ్ళినా మన కంఠ మీద డాలులు వేలాడును గాక, మన కంఠ మీద శూరుల కవచాలు వేలాడును గాక. ఈ కంఠం మోగబోయే ఆఖరి క్షణం వరకు రోదిస్తూ ప్రార్థించే ప్రార్థనాత్మ ఒక్కొక్క తల మీద నా దేవుడు కుమ్మరించును గాక.